ఒకసారి మనం గడిచిన ఈ యొక్క సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే 6 గ్యారంటీలు అని చెప్పేసి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది మనం క్లియర్గా గమనించవచ్చు. ఎందుకంటే 6 గ్యారంటీల అమల్లో భాగంగా రేషన్లు కానీ పెన్షన్లు కానీ ఎక్కడ కూడా ఒక పెన్షన్ కానీ రేషన్ కార్డు ఇవ్వకుండా గ్రామ సభలు పెట్టి ఎక్కడంటే ఒకసారి మనం గమనించినట్టయితే ఎక్కడ కూడా ఒక పెన్షన్ కానీ రేషన్ కానీ ఇవ్వకుండా ప్రజల్ని నట్టేట మోసం చేసింది. అవునా కాదా? ఒకసారి యువత మొత్తం కూడా గంజా వైపు ఎక్కడ కూడా ఉపాధి లేకుండా వాళ్ళందరినీ మోసం చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము నిజంగా తెలంగాణ ప్రజల్ని నట్టేసిన ముంచి ఉచిత హామీలు అని చెప్పేసి 6 గ్యారంటీలు అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచింది. ఒకసారి మనం గమనిస్తుంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ మేము ఇగో పెడతాం అగో పెడతాం, స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు పెడతామని చెప్పేసి ఒకసారి మనం గమనించినట్టయితే ఇక కులగణన చేస్తున్నాము అది చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి బీజేపీ ఇలాంటి పార్టీలకు భయపడుతూ ఎక్కడ కూడా ముందటికి రాకుండా ఈ ఎలక్షన్లో జాప్యం చేస్తూ మేము కులగణన చేస్తున్నాము, ఈ ఎలక్షన్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు అవి అని చెప్పేసి 1 ఇయర్ అవుతుంది, ఒక సంవత్సర కాలం గడిచిపోతుంది. స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ లేకుండా, ఎంపీటీసీలు లేకుండా, జెడ్పీటీసీలు లేకుండా ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వచ్చే ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీరు ఎప్పుడు పెట్టినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 3 నెలలైనా సరే 4 నెలలైనా సరే మిమ్మల్ని జనాలు చీదరించుకోవడం పక్క. ఈ యొక్క మా ఇందల్వాయి మండలానికి సంబంధించి బీజేపీ అంటే ఇందల్వాయి గడ్డ అని చెప్పి నిరూపించి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో 23 గ్రామ పంచాయతీల్లో కానీ సర్పంచ్లను అలాగే మండల పరిషత్ మీద ఎంపీపీ మండల పరిషత్ కైవసం చేసుకోవడంతో పాటు ఇందల్వాయి మండలం నుంచి జెడ్పీటీసీని కూడా గెలిపించుకొని జిల్లా పరిషత్కు పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి తెలియజేస్తాం.